హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాగి ముద్ద ఎలా చేయాలని చూపిస్తానండి. ముందుగా ఈ గ్లాస్ తోటి నేను 2.5 గ్లాసుల రాగి పిండి తీసుకున్నాను. మెత్తగా ఇలా జల్లెడ పట్టి ఉంచానండి. తర్వాత కొద్దిగా బియ్యం తీసుకున్నాను, అంటే 1/2 గ్లాసు ఇక్కడికి తీసుకున్నాను అన్నమాట. బియ్యాన్ని ఇలా కడిగి పెట్టుకున్నాను. 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ నీళ్ళు వేయాలి. ఇప్పుడు నీళ్ళు వేసుకున్నాం. నీళ్ళు ఇక్కడ 4.5 గ్లాసులు తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ పిండికి 1.5 గ్లాస్ నీళ్ళు వేయాలండి. మొత్తం నీళ్ళని వేసేసి ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, బియ్యాన్ని కూడా వేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసేసి బియ్యం కొద్దిగా ఉడకాలండి. తర్వాత పిండి వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. చూసారు కదా, 1/2 స్పూను ఉప్పు వేస్తున్నాను. కొద్దిగా ఇప్పుడు బియ్యం ఉడకాలండి. ఇలా చూసారు కదా, ఇలా సగం దాకా ఉడకాలండి అన్నము. ఇంత మాత్రం అయిన తర్వాత ఇప్పుడు రాగి పిండి వేసుకోవాలి. స్టవ్ సిమ్లో ఉంచేసి ఇలా ఉంటుంది కదా, మధ్యలోకి వేసుకోవాలి పిండిని. అలాగే చేత్తో వేసుకోవాలి. ఇలా ఉంటుంది కదా, కరెక్ట్గా మధ్యలో గోపురం లాగా వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఒక 10 నిమిషాల దాకా ఉడకాలండి. అప్పుడే మనకి పిండి అనేది బాగా ఉడుకుతుంది, పచ్చివాసన అది రాదు. ఇలా వేసుకొని ఇలా సిమ్లోనే ఉంచి ఒక 10 నిమిషాల దాకా అట్లా ఉడకాలి. ఇలా ఉడుకుతూ ఉంటుందండి. చూసారు కదా, సైడ్కి ఇలా మనం ఇలా అన్నం చూస్తే బాగా మెత్తగా ఉడికితే అప్పుడు పిండి అంతా మనకి ఉడికినట్టు ఇలా ఉంటుంది కదా. నీళ్ళు ఇలా పైనకి ఇలా పిండి మీద ఇలా వేస్తూ ఉండాలి. అప్పుడు బాగా అంతా ఉడుకుతుంది, పచ్చివాసన రాదనమాట. ఇలా ఉంటుంది కదా, ఈ నీళ్ళని అంతా ఇలా వేయాలి. ఇంకొక 5-10 నిమిషాల దాకా ఉడకాలండి. ఇలా చూసారు కదండి, ఇలా 10 నిమిషాలు అయిన తర్వాత ఇలా చుట్టూ చూసారు కదా, ఇలా బాగా పొంగుతుంది. ఇప్పుడు అయినట్లే. ఇప్పుడు ఇలా ఏమైనా గరిటె తీసుకొని ముద్ద తిప్పడానికి వేరే చేసి ఉంటాయి, అవి లేకపోయినా మనం గరిటెతో ఇలా కట్టితో తిప్పుతారండి. ముద్ద కట్టితో తిప్పుతారు. ఇలా చూసారు కదా, ఇలా బాగా పొంగు వచ్చిన తర్వాత అయినట్లే ఇలా మధ్యలో మనం పెట్టేసి ఏదైనా గరిటె, ముద్ద కట్టి లేకపోతే గరిటెైనా తీసుకొని ఇలా బాగా కలపాలండి. ఇలా చూసారు కదా, స్టవ్ సిమ్లో ఉంచేసి మొత్తం అంతా ఇలా చూసారు కదండి. నేను గరిటె తీసుకున్నాను. గరిటె తీసుకొని కొద్దిగా జారుగా అయింది నాకు, అందులో మళ్ళీ కొద్దిగా ఒక సగం గ్లాస్ దాకా మళ్ళీ పిండి తీసుకొని ఇలా ఉండలు లేకుండా కలుపుకుంటూ కలపాలండి. చూసేసారు కదా, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. కొద్దిగా నాకు ఇక్కడ నీళ్ళు ఎక్కువ వేయండి. 2 గ్లాసుల పిండికి 1.5 గ్లాసు నీళ్ళు తీసుకొని సరిపోతుంది కరెక్ట్గా. జారుగా అయినప్పుడు కొద్దిగా ఇలా మళ్ళీ వట్టి పిండి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. ఇలా కలిపాం కదా ఉండలు లేకుండా. ఇప్పుడు ముద్ద ఎలా కట్టాలో రౌండ్గా చూపిస్తానండి. ఇలా చూసారు కదా, ముద్ద నీళ్ళగా ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోవాలి. చిన్నగా నీళ్ళలో ఇలా అద్దుకోవాలండి. చెయ్యి వేడిగా ఉంటుంది కదా. ఇలా ముద్దని ఇలా కట్టాలి. ఇలా అక్కడక్కడ పిండి అనేది కనిపిస్తే ఇలా తీసేయాలండి. ఇలా తీసేసి మళ్ళీ చల్ల నీళ్ళలో ఇలా అద్దుకుంటూ ఇలా ముద్దల్ని కట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకోవాలండి. ఇలా చేసుకొని ఒక్కొక్కటి ఇలా గిన్నెలోకి ఇలా పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా చల్ల నీళ్ళతో ఇలా అద్దుకుంటూ అక్కడక్కడ పిండి ఏమైనా వస్తే తీసేయాలి. ఇలా కట్టుకుంటూ
ఇలా రౌండ్గా చేసుకోవాలి. చూసారు కదా, ఇలా చేసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా ఒకటి ముద్ద అంతా కట్టుకోవాలి. చూసారు కదా, ఇలా చల్ల నీళ్ళతో ఇలా ముంచుకుంటూ చెయ్యి వేడిగా ఉంటుంది కదా, ఇలా కట్టుకోవాలండి ముద్దని. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చూసారు కదండి, ముద్ద చాలా ఈజీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో మీరు కూడా ట్రై చేసి చూడండి. తర్వాత ముద్దలోకి ఏదైనా బాగుంటుందండి. ఇక్కడ నేను అనపకాయలు సాంబార్ చేసాం కదా, ఇలా దీంతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలా చూసారు కదండి, ముద్ద ఇలా సాఫ్ట్గా రావాలనుకుంటే ఇలా చేసి చూడండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే అనపకాయలు చారు వచ్చి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఉంది, అందులో చూడండి. చాలా టేస్టీగా రాగి ముద్ద అలాగే అనపకాయల చారు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్.